భారత ప్లేయర్లందరూ కలిసి ఇంగ్లండ్ను ఉతికేశారు. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించారు. భారత్పై సిరీస్ గెలవాలన్న ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లారు. ఓవరాల్గా ఒకరిద్దరు మినహా ఇంగ్లండ్తో సిరీస్లో భారత ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేశారు. సిరీస్ను లెవెల్ చేయడంలో కీలకంగా నిలిచారు. పరుగులు, వికెట్ల వేటలో టాప్ గేర్లో దూసుకెళ్లి అభిమానులను ఎంటర్టైన్ చేశారు. కెప్టెన్గా శుభ్మన్ గిల్ ముందుండి నడిపించాడు. పరుగుల లిస్టులో గిల్ టాప్ లేపేశాడు. సిరీస్లో ఎక్కువ పరుగులు సాధించిన ప్లేయర్గా నిలిచాడు. 5 మ్యాచ్ల్లో శుభ్మన్ గిల్ 754 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలున్నాయి. డబుల్ సెంచరీ కూడా శుభ్మన్ గిల్ ఖాతాలో చేరింది. సీనియర్గా కేఎల్ రాహుల్ మెరుపులు మెరిపించాడు. 5 ఇన్నింగ్సుల్లో కలిపి 532 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు బాదాడు. రవీంద్ర జడేజా కూడా 500 పరుగుల మార్కును దాటాడు. 5 ఇన్నింగ్సుల్లో కలిపి 516 పరుగులు సాధించాడు. 4 ఇన్నింగ్సుల్లో నాటౌట్గానే ఉన్నాడు. 1 సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు జడేజా. రిషబ్ పంత్ కూడా ఆకట్టుకున్నాడు. 4 మ్యాచ్లు ఆడినప్పటికీ 479 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో యశస్వి జైస్వాల్ కూడా తగ్గేదే లేదన్నాడు. 5 మ్యాచ్ల్లో కలిపి 411 పరుగులు సాధించాడు. 4 మ్యాచ్లు ఆడిన కరుణ్ నాయర్ 205 పరుగులకే పరిమితమయ్యాడు. 3 మ్యాచ్లు ఆడిన సాయి సుదర్శన్ 140 పరుగులు కొట్టాడు. బౌలింగ్లో మహమ్మద్ సిరాజ్ ముందుండి నడిపించాడు. సిరీస్ ఆరంభం నుంచి ప్రభావం చూపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడేసుకున్నాడు. అదిరిపోయే ఫిట్నెస్తో వికెట్ల వేటలో దమ్ము చూపించాడు. 5 మ్యాచ్ల సిరీస్లో అత్యధికంగా 23 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 3 మ్యాచ్లే ఆడినప్పటికీ బూమ్రా 14 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ప్రసీద్ కృష్ణ కూడా 14 వికెట్లు సాధించాడు. ఆకాష్ దీప్ సైతం ఆకట్టుకున్నాడు. తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాడు. 3 మ్యాచ్ల్లో బరిలో దిగి 13 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో 7 వికెట్లను ఖాతాలో వేసుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి 3, శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు సాధించారు. అన్షుల్ కాంబోజ్ ఖాతాలో 1 వికెట్ చేరింది. మొత్తంగా భారత ప్లేయర్లు మంచి మార్కులు సాధించారు. ఆతిథ్య జట్టును కట్టడి చేశారు. కెప్టెన్గా తొలి పరీక్షలో శుభ్మన్ గిల్ సూపర్ హిట్ అయ్యాడు. కెప్టెన్సీ కెరియర్కో బలమైన పునాదులు వేసుకున్నాడు.